మేష్ రాశి 2026 మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఇది ఫిబ్రవరి రీడింగ్. ఓన్లీ ఇది చోటాసా గ్లిమ్స్, అంటే ఇదే 100% అయిపోద్ది, నేనేదో దేవుణ్ణి నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ మీరు అస్సలు నమ్మద్దు. మీ ఎనర్జీస్ని చెక్ చేసి చెప్తున్నాను మేష రాశిలో ఇలా జరగబోతుంది అని. యూనివర్స్ రేకి ఆశీర్వాద్, అమ్మవారి ఆశీర్వాదంతో చెప్తున్నాను. నేను కనెక్ట్ చేస్తే కనుక చాలా సంతోషం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎవరైనా మేష రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా మీరు షేర్ చేయండి. ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దాం. రిలీజ్ ద పెయిన్. పాస్ట్ కనెక్టెడ్ ఏదైనా పెయిన్ ఉంటే ప్లీజ్ దాన్ని రిలీజ్ చేయండి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మీరు, ఎందుకంటే చాలా మీ ఎనర్జీస్ డౌన్లో ఉన్నాయి ప్రస్తుతానికి. మెడిటేషన్ కూడా చాలా చేయాలి. రీబర్త్ కార్డ్ ఉంది అంటే ఫిబ్రవరిలో మీకు చాలా స్ట్రగుల్ ఉందని చెప్తున్నాను ముందే. ప్లస్ అదే కాకుండా మీకు కొంత చీటింగ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్ ఉంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏదైనా పార్ట్నర్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక 1-2 సార్లు చెక్ చేయండి. ఈ సంవత్సరం బాగున్నా మీ వర్క్ బాగుంటుంది, బట్ ఓవరాల్ చెప్తున్నాను, ఈ మంత్లో మీకు చీటింగ్ అయ్యే అవకాశం చాలా కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొటెక్షన్ కూడా ఉంది, యూనివర్స్ ప్రొటెక్షన్ కూడా ఉంది, బ్లాసమ్ కార్డ్ కూడా ఉంది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా ఉన్నాయి. ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే దాన్ని అటెండ్ అవుతారు. అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళి డిన్నర్ తీసుకోవటం కానీ, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కానీ, కొత్త ఫ్రెండ్స్ని కలవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. చాలా ఓల్డ్ మిత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్ చూద్దాం. ఫైనాన్స్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ సీ ద ఫైనాన్స్. ఫైనాన్స్ అయితే మీరు అనుకున్నంత గొప్పగా అయితే లేదు, చాలా మోస్ట్ యావరేజ్గా ఉంది ఫైనాన్స్. రిలేషన్షిప్ అంటారా, మీకు ఇప్పుడు కూడా సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి, కానీ మీరు చాలా ఫోకస్ అయ్యి చేయాలి. ఎందుకో నాకు మీ ఎనర్జీస్ డౌన్గా కనిపిస్తున్నాయి. కానీ పార్ట్నర్షిప్ ఎవరైతే చేస్తున్నారో 1-2 సార్లు చెక్ చేసుకుని చేయండి. ఎందుకంటే పార్ట్నర్షిప్లో వర్క్ చేసే వాళ్ళకి కొంత చీటింగ్ అయ్యే అవకాశం మాటిమాటికే కనిపిస్తుంది. ధన ప్రాప్తి అయితే జరుగుతుంది, బట్ ఈ మంత్ ఎండ్లో, అంటే ఫిబ్రవరి మంత్ ఎండ్లో ఎక్కడి నుంచో మీకు ధనం రావాల్సింది ఏమైనా పెండింగ్ ఉంటే అది మీకు కలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేష రాశి, ఎవరైతే మేష రాశిలో ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ మంత్లో ఉండాలి అని కోరుకుంటున్నాను. అదే కాకుండా లెట్స్ సీ రిలేషన్షిప్లో ఎలా ఉంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీకు